నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? మన మధ్య ఉన్న బంధాన్ని మర్చిపోయావా నువ్వు? నీకొక అన్నయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోయావా ఆలియా? నీకేమనిపిస్తోంది? ఇంట్లో ఒక రాక్ స్టార్ ఉన్నాడు, తను నీ అవసరాలన్నింటినీ తీరుస్తూ వచ్చాడనా? కానీ ఇప్పుడేమీ చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు ఈ పద్ధతిని ఎంచుకున్నావా? ఆలియా, నేను నీ దృష్టిలో కేవలం నీ అవసరాలను తీర్చే ఒక మనిషిగానే కనిపిస్తున్నానా నేను నీకు? నువ్వు నన్ను కనీసం ఒక్కసారి అడగాల్సింది కదా. ఒక్కసారి నన్ను అడుగుంటే అప్పుడు నేను లోన్ తీసుకుని ఉండేవాడిని, లేదా అడుక్కుని ఉండేవాడిని. లేకపోతే నా మ్యూజిక్ని ఏంటి నన్ను నేను అమ్ముకుని ఉండేవాడిని, కానీ నీ అవసరాన్ని పూర్తి చేసి ఉండేవాడిని. అరే నానమ్మ, నువ్వైనా అడుగుతానని. నువ్వు తనని అడుగు, అసలు తను నా విషయంలో ఎందుకు ఇలా చేసిందో. నాకు తెలుసు ఇప్పుడు నాకు టైం బాగాలేదని, కానీ నా లోటు కేవలం నా డబ్బులోనుంది, కానీ నా ప్రేమలో లేదు నానమ్మ. నేను ఇంతకుముందు తనని ఎంతగా ప్రేమించేవాడినో ఇప్పటికి అంతే ప్రేమిస్తున్నాను, కానీ తను మాత్రం నా విషయంలో తప్పు చేసింది. నాకు అబద్ధాలు చెప్తూ వచ్చింది, నన్ను మోసం చేస్తూ వచ్చింది. తను నన్ను మోసం చేస్తూ వస్తుంటే నేను తనకి అవకాశాలు ఇస్తూ వచ్చాను నానమ్మ. కానీ ఈరోజు తను నా మ్యూజిక్ని అమ్మేసింది నానమ్మ. నా మ్యూజిక్ నా దృష్టిలో నా సర్వస్వం. ఆ మ్యూజిక్ నా కుటుంబానికి అంతటికీ గుర్తింపునిచ్చింది, కానీ అదే మ్యూజిక్ని తను ఈరోజు అమ్మేసింది. నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది నానమ్మ? నా ఫ్యాన్స్ నుంచి నాకు ప్రేమ దొరుకుతోంది, కానీ నా వాళ్ళ నుంచి మాత్రం నాకు మోసం దక్కుతోంది. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు అన్నయ్య. నేను అసలు అలా ఏమీ చేయలేదు అన్నయ్య. నీకు అసలు ఎందుకు అర్థం కావడం లేదు? ఈ ప్రజ్ఞ నేను రెచ్చగొడుతుంది అన్నయ్య. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదన్నయ్య, నేను నిజమే చెప్తున్నాను. ఈ డీడీ నిజానికి నీకోసమే అన్నయ్య. అది ఎవరో ఒక ప్రొడ్యూసర్ వచ్చి నీ కాన్సెప్ట్ కోసం ఆఫర్ ఇచ్చారు. నేను నీకు చెప్పాలని అనుకుంటూనే ఉన్నానన్నయ్య. ఒకవేళ నువ్వన్నదే నిజమైనట్టయితే ఈ డీడీ నీ చేతికి వచ్చినప్పుడే నువ్వు నాకు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అన్నయ్య, నేను నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు అసలు అవకాశం దొరకలేదు. నీకు అవకాశం దొరకలేదా? మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, రోజుకు 10 సార్లు ఎదురుపడుతూ ఉంటాం, కానీ నీకు ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి అవకాశం దొరకలేదా? అలాంటి ఆఫర్ వచ్చిందని నాకేం అనిపించడం లేదు అభి. ఎందుకంటే రోజులో చాలాసార్లు మేమిద్దరం మాట్లాడుకుంటాం, చాలాసార్లు తను నన్ను చాలా విషయాలకు సజెషన్స్ అడుగుతూ ఉంటుంది, కానీ తను నాకు దీని గురించి ఏమీ చెప్పనే లేదు. నాకు తెలిసి తను అబద్ధం చెప్తుంది. నేనేవి అబద్ధం చెప్పడం లేదన్నయ్య. నేను ఆ సీడీని దొంగలించలేదు. నేను చెప్పేది నమ్మాల్సిందే అన్నయ్య. నేను తను కూడా చెప్పాను. అడుగుతాను తనకి చెప్పానన్నయ్య ఈ డీల్ గురించి, కానీ నీకు చెప్పొద్దని కూడా నేనే చెప్పాను. అసలు ఈ డీల్ జెన్యూన్ గా ఉందా లేదా అనేది నేను పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను. సరే, ఒకవేళ ఆ 10 కోట్ల రూపాయల డీల్ నా కోసమే అయితే నువ్వు నా మ్యూజిక్ సీడీని ఎక్కడ దాచిపెట్టావో అది చెప్పు ఆలియా ముందు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.